దానికి లెక్కలు లేకుండా కార్ రేసింగ్ ఏ కంపెనీకి అయితే ఒప్పందం చేసుకున్నాడో ఆ కంపెనీకు 650 కోట్లు పంపాడు. కార్ రేసింగ్ ఆ కార్ రేసింగ్ విషయంలో నువ్వు 650 కోట్లు పంపిందే గాక ఎన్నికల కోడ్ ఉండంగా, దయచేసి గుర్తుపెట్టుకోండి మీడియా మిత్రులు కూడా, ఎన్నికల కోడ్ ఉండంగా కూడా వాస్తవానికి ఆ కార్ రేసింగ్ ఏ డబ్బులు రిలీజ్ చేయాలన్నా మొదలు క్యాబినెట్ సమావేశం పెట్టుకుంటారు. క్యాబినెట్లో తీర్మానం జరుగుతుంది. క్యాబినెట్ ఆమోదం పొందినాకనే ఏ సంస్థకైనా డబ్బులు పంపవలసిన అవసరం ఉంటుంది. కానీ క్యాబినెట్ సమావేశం పెట్టకుండా కేటీఆర్ వారి సొంత నిర్ణయం తీసుకున్నాడు. రెండోది ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. ఇతర దేశాలకు ఈ ప్రభుత్వం ఖజానా నుండి డబ్బులు పంపేడుతుంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. రెండో తప్పు. ఎందుకంటే దేశం నుంచి డబ్బు పంపాలన్నా, రాష్ట్రం నుంచి డబ్బు పంపాలన్నా, ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలకు పంపాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సిందే. కానీ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా మరి ఆయన ఇక్కడ నుండి 50 కోట్లు లండన్కు పంపించడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉండంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎన్నికల కోడ్ ఉండంగా ఇక్కడ నుండి డబ్బులు పంపడం జరిగింది. ఇది తప్పు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఎంత దమ్ము ఉండాలి. ఎన్నికల కోడ్ ఉండంగా అంటే రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా మరి కేటీఆర్ ఎన్నికల టైంలో ఒక దిక్కు ఎన్నికల కోడ్ వచ్చి ఉన్నది. ఎన్నికల కోడ్లో ₹1 కూడా ప్రభుత్వ సొమ్మును బయటికి పంపకూడదు. కానీ కేటీఆర్ లండన్కు కారేస్ విషయంలో 50 కోట్లు లండన్కు పంపడం జరిగింది. మరి ఇది తప్పే కదా. అరే లుట్టపీస్ కేసు అంటున్నవేంద్ర భయ్, ఇది తప్పు కదా. నువ్వు చట్టాలను గౌరవించవు, రాజ్యాంగాన్ని గౌరవించవు. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను నువ్వు లెక్కలకు లేకుండా మాట్లాడుతున్నావు. ఈ దేశ చట్టాలు నీకు అవసరం లేదా? ఈ భారత రాజ్యాంగం నీకు అవసరం లేదా? మరి మూర్ఖత్వంగా మాట్లాడుతున్నవేంటి? కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే తప్పుడు ఒప్పుడైతే అనుకుంటున్నావా? నువ్వు ఇయ్యలో నువ్వు ఏ కంపెనీకి అయితే కార్ రేసింగ్లో 650 కోట్లు పంపావో తిరిగి నీ పార్టీకి ఫండ్ రూపంలో 49 కోట్లు నీకు నీ టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఫండ్ రూపంలో ఇచ్చిండ్రా లేదా? మరి తప్పే కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అయ్య దోపిడీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 70,000 కోట్లది 1,50,000 కోట్లకు పెంచి 80,000 కోట్లు దోసుకున్నారు కదా మీరు. దాని మీద విచారణ జరుగుతుంది. మీరు ఒక్కటి కాదు, రెండు కాదు, ఇసుక కారీలు అనేకమైన రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ నిజాం వంశస్థులది. దానికోసమే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తీసుకొచ్చాడు. ఆ 30,000 ఎకరాలు మీ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు కదా. అంటే